అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను మనందరం ధ్యానం చేస్తున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము. నేను చెప్పే సంగతులు మీలో అనేకులకు తెలుసు. ఎందుకంటే దైవ సేవకులు, అనుభవజ్ఞులైన పెద్దలు, విశ్వాసులు ఎంతో క్రమశిక్షణతో దేవుని సేవించేవారు ఉన్నారనే సంగతి నాకు తెలుసు. నాకొక్కడికే ఈ సంగతులన్నీ తెలుసనే భావన ఎప్పుడూ లేదు. నన్ను మించిన మేధావులు, పండితులు దేవుని వాక్యాన్ని వింటున్నారు. మీలో కొంతమంది నాతో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మనందరం కలిసి దేవుని సంగతులను ధ్యానం చేద్దాము, జ్ఞాపకం చేసుకుందాము. తద్వారా మీరు నేను కలిసి మనకు తెలియని సంగతులను నేర్చుకోవటం, మరచిపోయిన దేవుని సంగతులను జ్ఞాపకం చేసుకోవటం, మనలను మనం ఆధ్యాత్మికంగా అదుపులో ఉంచుకొని ఓ చక్కని విచక్షణ జ్ఞానముతో దేవునిగా సేవించటం, ఇతరులకు పరిచయం చేయటం అనే సంగతులు నేర్చుకుందాం. ఈరోజు భక్తుడైన దావీదు 131వ కీర్తన 1వ చరణంలో అద్భుతంగా తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ఆ సంగతిని నేను మీకు చదివి వినిపిస్తాను. శ్రద్ధగా వినవలసినదిగా మనవి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు. ఇది నేను పెద్దగా వివరించకుండానే మీకు అర్థమైంది కదా. దేవునితో చెబుతున్నాడు, నా హృదయము, నా మనస్సు లేదా నా అంతరంగము అహంకారము గలది కాదు. అంటే గర్వము, మిడిసిపాటు, అనవసరమైన హడావిడి సృష్టించే తత్వము కలిగినది కాదు. ఆ తర్వాత నా కన్నులు మీదు చూచున్నవి కావు. నా కన్నులు మీదు చూచున్నవి కావు అంటే అనవసరముగా అర్హత లేని వాటిపైన దృష్టి పెట్టే పద్ధతిని నేను అనుసరించటం లేదు. ఆ తర్వాత నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. చూసారా ఎంత నిబద్ధత కలిగి ఒక మనిషి భక్తిని, తత్సంబంధమైన సంగతులను అర్థం చేసుకున్నాడు. దావీదు గనుక అంత అద్భుతంగా తన అంతరంగములో ఉన్న ఆలోచనలను మనకు చెప్పగలిగాడు. నాకు అందని వాటి మీదనైనను గొప్ప వాటి మీదనైనను నేను అభ్యాసం చేసుకోవటం లేదు. నా పరిధేమిటో నాకు తెలుసు, నేను ఎంతటి వాడనో నాకు తెలుసు. నాకు మీ ద్వారా అనుగ్రహింపబడిన జ్ఞానము నాకు తెలుసు. ఆ పరిధిలోనే నేను ఒదిగి ఉంటున్నానని చెబుతున్నాడు. ఈ సంగతులు మనందరం అర్థం చేసుకోవాలండి. మీరైనా, నేనైనా, మరెవరైనాను అప్పుడప్పుడు అనవసరమైనటువంటి అదిరిపాటుకు, అనవసరమైన మిడిసిపాటుకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. ప్రజలు అభినందించినప్పుడు అభినందనల వెలుగులో ఒదిగి ఉండటం చేతగాకుండాను నేను అసామాన్యమైన మనిషిని అనే భావన లోపల కలిగి వాటిని వ్యక్తం చేయటానికి సందర్భాలను వెతుకుతూ అదో రకమైనటువంటి ప్రదర్శన జరిగించే తత్వము కొంతమందిలో ఉండటం మీరు చూచారు, నేను చూచాను. సర్లేండి, మనుషులం కదా, అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాము, తెలియక కొన్ని సంగతులు చేస్తూ ఉంటాము. తెలిసినప్పటికీ వాటి భావాన్ని పూర్తిగా గ్రహించక కొంచెం విచిత్రమైన పద్ధతులను అనుసరించటం జరిగినప్పటికీ పరిశుద్ధాత్మని సహాయము ద్వారా మనలను మనం నియంత్రించుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది కదండి. కొంతవరకు నాకు తెలియలేదండి, నాకు అర్థం కాలేదు, నేను గ్రహించలేదు అని అనుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక జీవితంలో ఎంత అనుభవము సాధించినా, ఎంత వయస్సు వచ్చినా, ఎన్ని దేవుని వాక్యములను ధ్యానించినా, ఎన్ని సంగతులను ఇతరులకు బోధించినా, సామాన్యమైన సంగతులను అర్థం చేసుకోవటంలో వెనుకబడి ఉన్నప్పుడు వాళ్ళను మనం ఆదర్శంగా ఉంచుకోలేం కదా. ఇక్కడ దావీదు చూడండి, తనను తాను ఏ విధంగా తగ్గించుకుంటూ దేవునిలో ఒదిగిపోతున్నాడో. ఇదండి నిజమైన తగ్గింపు అంటే. నా హృదయము అహంకారము గలది కాదు అంటే నా హృదయములో ఏ విధమైన గర్వము లేదు. దైవదాసులు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వాటిని విని అవి నిజమైనప్పుడు వెంటనే సరిచేసుకోవటానికి ఇష్టపడే మనిషిని. నన్ను నేను సమర్థించుకునే ప్రయత్నం చేయకుండాను సవరించుకుని దేవునికి సమర్పించుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పకనే చెబుతున్నాడుగా. మనలో చాలామందికి సవరించుకోవటం కంటే సమర్థించుకోవటంలో చాలా నైపుణ్యం ఉన్నది కదా. ఏం మాట్లాడినా, ఏం చేసినప్పటికీ దేవుని పేరుతోనో, దేవుని దర్శనం పేరుతోనో, లేకపోతే అనుభవము పేరుతోనో, వయస్సు పేరుతోనో అదే సరి అయినది అని తిప్పి ఆ సంగతులనే సమర్థించుకుంటూ
మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నప్పటికీ పైకి గంభీరంగా వ్యవహరించే తత్వాన్ని కొంతమంది అనుసరించటం లేదు. దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని జ్ఞానం కలిగిన వారు, దేవుని స్పర్శ ద్వారా సేవలు అందించే వారి లక్షణాలు ఆ విధంగా ఉండవండి. దేవుని ప్రజలమైన మనం భక్తి చేసినప్పుడే ఆ భక్తిని భక్తి సూత్రాలతోనూ ఆత్మశుద్ధితోనూ నిశిత పరిశీలనతోనూ జరిగించాలి. కానీ అసలు నన్ను మించిన వాళ్ళు లేరు, నేను చెప్పినట్లుగా ఎవరో చెప్పరు, నేను పాడినట్లుగా ఎవరో పాడరు, అసలు నేను ప్రార్థించినట్లుగా ఎవరో ప్రార్థించరు అని ఇలాంటి ఆలోచనల మధ్యలోనే మనిషి బంధించబడి బ్రతకనక్కర్లేదు. ఒకవేళ అంత గొప్ప కృపను దేవుని ద్వారా పొందుకుంటే అనేక మంది అలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారు గనుక ఒదిగి ఉండి దేవుని ప్రేమను భారమును ప్రజలకు పంచవలసిన బాధ్యతను విస్మరించి ఎంతసేపు ప్రజల చేత అభినందనలు పొందుకోవటానికేనా మన జీవితాలు ఉన్నవి? మన అభిప్రాయాలను, మన ఆదర్శవంతమైన జీవన విధానాన్ని ప్రజలకు ఎంతో చక్కగా పంచవలసిన వాళ్ళం కదా. దావీదు భక్తుడు ఏమంటున్నాడో చూడండి, నా హృదయము అహంకారము గలది కాదు, నాకు మీదు చూపులు లేవు. అంటే పైన చూపులు అన్నమాట అండి. ఎంతసేపు ఆచరణకు విరుద్ధమైన ఆదర్శం. పోనీ అంత గొప్ప ఆదర్శం కలిగి ఉన్నారు కదా, వీళ్ళేమైనా పరిశ్రమ చేస్తారా అంటే ఏమీ చెయ్యరు, ఇల్లు కదలరు, ఆదివారము బయటకు రారు, మిగిలిన వారాల్లోనూ బయటకు రారు. ఎవరన్నా కనపడ్డారు అనుకోండి, వాళ్ళ ముందు వాళ్ళ దర్శనాన్ని, వాళ్ళ భారాన్ని, వాళ్ళ గొప్ప ఆలోచన విధానాన్ని 1-4 సార్లు పంచుకోవటం తప్ప దాని విషయంలో ప్రార్థించటం కానీ, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం కానీ, చక్కగా దేవుని వాక్యాన్ని నేర్పించే స్థలాలకు వెళ్ళి అక్కడ కాస్త శిష్యరికము చేసి దేవుని సంగతులు గ్రహించడం కానీ ఏనాడు ఎన్నడూ చెయ్యరు. కానీ మాటలు మాత్రం చెబుతూ ఉంటారు. ఎంతసేపు మీదు చూపులు అన్నమాట, అంటే పై చూపులు. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను ఆ దేశం వెళ్తాను, ఈ దేశం వెళ్తాను, నేను వాళ్ళలాగా మందిరం కడతాను, వీళ్ళలాగా ప్రసంగం చేస్తాను. మంచిదే, ఎందుకంటే మనందరం ఎవరో ఒకరిని చూచి ప్రేరణ పొందాలి కదా. మరి అంత గొప్ప ప్రేరణ ఉన్నప్పుడు ఏ విధమైన బాధ్యత లేని భక్తి జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎంతసేపు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద దర్శనాలు, పెద్ద పెద్ద విషయాలను వివరించి తెలియచేయటం. అదేమంటే ఈ సంగతులు ఎవరికి తెలియదు, నాకున్న ప్రత్యక్షతలు భూలోకంలో ఎవరికీ లేవు, అసలు ఈ దైవ సేవకులకు కానీ టీవీలో చెప్పే వాళ్ళకు కానీ ఏమీ తెలియదు, నాకే అన్ని సంగతులు తెలుసు, దేవుడు నన్ను ప్రేమించి చిన్ననాటి నుండి దేవునిలో పెంచుతున్నాడు, ఎన్నో సంగతులను దేవుడు నాకు నేర్పిస్తున్నాడని చెప్పుకునే కొంతమంది, మరి అంత గొప్ప అనుభవాలు వాళ్ళకు ఉన్నప్పుడు స్థానిక ప్రార్థనా మందిరములో దైవ సేవకునికి ఎందుకు సహకరించటం లేదు? దైవ సంబంధితమైన సంగతులలో ఎందుకు క్రియాశీలక బాధ్యతను వహించటం లేదు? వాళ్ళు పిలవాలి, వీళ్ళు పిలవాలి అని ఎందుకు కూర్చుంటున్నారు? పిలవవలసిన మాట నిజమే, కానీ కొన్ని సందర్భాలలో మనలను పిలవాలనే సంగతి వాళ్లకు తెలియదు. కారణం, ఆ పనిని సమర్థవంతంగా చేయగలమనే సంగతి వారికి తెలియనందున వారు పిలవటం లేదు. మనమే వెళ్ళి నేను ఈ పని చేయగలనండి, నేను పాడగలనండి, నేను ఈ సేవలు అందించగలను, ఒకసారి అవకాశం ఇస్తే నేను చేసి పెడతానని ఎందుకు కాస్త చొరవ తీసుకుని వెళ్ళటం లేదు? భారం ఎంతో ఉన్నప్పటికీ బాధ్యత లేదా? ఈ సంగతులను కూడా మనం పరిశీలించాలండి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను, కనబడిన వాళ్ళందరితో ప్రార్థనలు చేయించుకుంటున్నాను, బైబిల్ చాలాసార్లు చదివాను, అందులో ఉన్న సంగతులన్నీ కూడా నేను వ్రాసుకున్నాను, చాలా సంతోషం, ఎవరు కాదన్నారు? అంత గొప్ప అనుభవం ఉన్నప్పుడు కనీసంగా ఒక మనిషికి దేవుని సువార్తను చెప్పటం చేతగాటం లేదు కొంతమందికి, అందరికీ కాదు. ప్రార్థనా మందిరానికి క్రమంగా వెళ్ళాలనే సంగతే తెలియదు. స్థానిక సంఘ నాయకత్వాన్ని గౌరవించాలనే భావనే లేదు. మనస్సాక్షి వెలుగులో జీవించాలనే ఒక చక్కని ఆలోచన లేదు. ఎంతసేపు పై చూపులు అన్నమాట, మీదు చూపులు అన్నారు చూసారా ఇక్కడ బైబిల్లో. ఆ చూపులు నాకు లేవు అని చెబుతూ గొప్పవాటి యందైనను అందని వాటి యందైనను నేను అభ్యాసం చేసుకోవటం లేదండి అని తనను తాను నియంత్రించుకునే అద్భుతమైన గుణ సౌశీల్యం. ఇదండి గుణ సౌందర్యం అంటే. అంతేగాని ఆచరణకు నోచుకోలేని ఆశయాలతో ఎంతకాలం బ్రతుకుతారు? అదేంటండి బాబు, గొప్పవాటి యందు మనకు దర్శనం ఉండాలి కదా, ఉన్నతమైన వాటిని మనం ఆలోచించాలి కదా అంటే
ఆలోచించడానికి పరిధి ఎక్కడుందండి? ఆలోచించాలి. మనం చాలా పెద్ద దర్శనం కలిగి ఉండాలి కదండి. చిన్న చిన్న దర్శనాలు కాదు కదండి. నాకు విస్తారమైన సేవా దర్శనం ఉందండి. ప్రపంచ సేవకుడిగా మారాలని నాకు ఉందండి. ఎంతోమందిని దేవుని ప్రేమ సువార్తతో స్పృశించాలని ఉందండి. అలాంటి ఆలోచనలు తప్ప అని మీలో ఎవరైనా ప్రశ్నిస్తే తప్పని నేను అనటం లేదు. అంత గొప్ప దర్శనం ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏ విధంగా మన పరిధిలో ఉన్న సేవలను మనం జరిగిస్తున్నాం అనే దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకునేవారు మెట్లెక్కి వెళ్ళాలి కదా. ఒకేసారి అక్కడికి వెళ్ళాలని కోరుకోవటం అంత సరి అయినది కాదు కదా. ఒకవేళ ఒకేసారి అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ ఏం చేయాలో తెలియదు కదా. అలాంటి భావాన్ని దృష్టిలో ఉంచుకొని అనవసరముగా అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోవటం లేదు. అభ్యాసం చేస్తూ గొప్పవాటిని ఉన్నతమైన వాటిని అందని వాటిని అందుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పకనే చెప్పాడు దావీదు. దేవుని ప్రజలారా, మనము దేవుని వైపు నిజంగా చూస్తున్నామా? మీదు చూపులు చూస్తున్నామా? అనవసరమైన మీదు చూపులు, పై చూపులు, అర్థం లేనటువంటి ఆశయాలు, ఎవరన్నా కనపడినప్పుడు మాత్రం అంతులేని ఆశయాలను చెప్పుకుని వాళ్ళను అదరగొట్టడమే కొంతమంది సేవ. అబ్బో, ఈ యవనస్తుడు, ఈ అమ్మాయి, ఈ సేవకుడు ఎంత గొప్ప సేవా దర్శనం కలిగి ఉన్నారని 10 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి ఇలాగే చెప్పుకుంటున్నారు. కానీ ఏనాడు సామాన్యమైన సంగతులను వాళ్ళల్లో కొంతమంది పట్టించుకోలేదు. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతులలో ఒదిగి ఉండటం చాలా ప్రాముఖ్యమండి. నిండుగా ఉండటం తప్పులేదు. అనవసరపు డాబుసరితనం, అనవసరపు హెచ్చింపు, అర్థం లేనటువంటి గొప్పలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పుకునే ప్రయత్నం చేయటం కొంతమందికి రివాజ్ అయిపోయింది. ఎంతమందిని వారు ప్రభు సన్నిధికి నడిపించారు? వ్యక్తిగతంగా ఎంతమందితో ప్రభు సువార్తను చెప్పారు? ఎన్ని కుటుంబాలను దేవుని సన్నిధిలో స్థిరపరిచారు? ఇదే ప్రధానాంశం. భౌతికంగా ఎంత అభివృద్ధి సాధించారు అనేది పెద్ద ప్రాముఖ్యమైన సంగతి కాదు. ఎందుకంటే మనలను మించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారుగా ఈ ప్రపంచంలో. భౌతిక నిర్మాణాల విషయంలో కానీ, ఆర్థిక సంపాదన విషయంలో కానీ, పలుకుబడి సంగతులలో కానీ మనలను మించిన వారు చాలామంది ఉన్నారు కదా. అలాంటి వాటిని మాత్రమే దేవుని ఆశీర్వాదాలుగా మనం పరిగణించాలా? అవి దేవుని ఆశీర్వాదాలే. వాటితో పాటు నిజమైన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? మనలను మనం అదుపులో ఉంచుకోవటం. మన పద్ధతులైనా, మన ఉపన్యాసాలైనా, మన మాటలైనా, మన ఆదర్శవంతమైన జీవితమైనా అదుపులో ఉండి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు దేవుడు అలాంటి వాళ్ళను వినియోగించుకుంటాడు. అందుకని దేవుని ప్రజలమైన మనం ఆయా సందర్భాలలో కొన్నిసార్లు అదుపు తప్పి ఆలోచించినా, అదుపు తప్పి ప్రవర్తించినట్లుగా కనబడినా దేవుడు దైవ సేవకుల ద్వారా కానీ, కుటుంబ సభ్యుల ద్వారా కానీ, మనస్సాక్షి ద్వారా కానీ కొన్ని సంగతులను మనకు జ్ఞాపకం చేసినప్పుడు బాధ్యతతో వాటిని గ్రహించి సవరణ చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. భక్తుడైన దావీదు మహారాజు అయ్యాడు. ఎందుకంటే దేవునిలో ఎంతో చక్కగా తనను తాను నియంత్రించుకుంటూ ఉపసంహరించుకోవలసిన వాటిని ఉపసంహరించుకొని, పరిగ్రహింపవలసిన వాటిని పరిగ్రహిస్తూ దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయనను దేవుడు రాజు చేశాడు. రాజు అయినప్పుడు ఎంత చక్కని ప్రార్థన చేశాడో 2 సమూయేలు పుస్తకం 7వ అధ్యాయము 18, 19 వచనాలలో ఈ విధముగా దేవునికి ప్రార్థన చేశాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? ఎంత తగ్గింపండి, ఎంత విశ్వాసము, ఎంత విధేయత అండి. అప్పటికి రాజు అయ్యాడు దావీదు. ఎప్పుడూ పొలములో పనిచేసేవాడుగానే ఉండలేదు. బహుచాతుర్యము కలిగిన వాడు, చిన్ననాటి నుండి గొప్ప చురుకైనటువంటి వాడు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించటంలో ఘనపాటి. చిన్న వయసు నుంచినే
అద్భుతమైన ప్రతిభను కనపరిచినవాడు. అసలు మూలంలో ఉంటే కదండి వారికి వయసు వచ్చినప్పుడు అందులో ఉన్న విశేషమైన సంగతులు బయటకు వచ్చేది. అసలు మూలమే చెడిపోయినప్పుడు చిన్ననాటి నుండి అనవసరమైన దైవ విరుద్ధమైన బుద్ధులతో బ్రతుకుతూ ఉన్నప్పుడు, అసూయలతోనూ ఈర్ష్యలతోనూ పిల్లలు పెంచబడినప్పుడు, పెద్దయిన తర్వాత అందులో నుంచి వాళ్ళు బయటకు రావటం చాలా కష్టం కదా. అందుకని కుటుంబాలలో చిన్నపిల్లలు సరిగా పెంచబడాలి అంటే పెద్దలైనటువంటి వారు ఆదర్శ భావాలు కలిగి ఉండాలి. చిన్నపిల్లలలో ఉన్న దైవ విరుద్ధమైన సంగతులు లక్షణాలను చిన్ననాడే సవరించాలి. వారికి జ్ఞానాన్ని నేర్పించాలి. అసూయలతోనూ ఈర్ష్యలతోనూ గర్వాలతోనూ లెక్కలేనితనంతో నిర్లక్ష్యంతో సోమరితనంతో అనవసరపు తిండిపోతూ లక్షణాలతో ఒకవేళ వాళ్ళు ఆకర్షించబడుతూ ఉన్నట్లయితే తల్లిదండ్రులు వాళ్ళను సవరించి కట్టుదిట్టమైనటువంటి రీతిలో పెంచి పెద్ద చేసినప్పుడు ఇదిగో ఇలాంటి చక్కని ప్రార్థనలు చక్కని సేవలు జరిగించటం సాధ్యమవుతుందండి. ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు మహారాజుగా పాలన చేశాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. అసలు దావీదుకు ఉన్నటువంటి వ్యక్తిగత నైపుణ్యాలను గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. చక్కగా పాడగలడు. ఆయన పాట పాడితే సౌలుకు పట్టిన దెయ్యాలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. చక్కని సంగీతములు వాయించగలిగిన సమర్థుడు. సంగీతాన్ని వాయించిన పాట వినపడేటట్లుగా సంగీతాన్ని వాయించగలిగిన సమర్థుడు. ఈ రోజుల్లో పాట వినపడకుండా సంగీతము యొక్క హోరు జోరు అధికమైపోతుంది. కొంచెం ఆ వాయిద్యకారులను కాస్త శబ్దం తగ్గించుకోమంటే వారు కూడా సహకరించటం లేదు. కొంతమంది సహకరిస్తున్నారు కానీ కొంతమంది అభ్యంతరపడుతున్నారు. అసలు ఏం పాట పాడుతున్నారో, పాటలో ఉన్న పదాలేమిటో, ఆ శ్రావ్యమైన రాగాన్ని కాస్త ఆస్వాదిద్దామనుకున్న భక్తులకు పాట వినబడటం లేదు. కానీ సంగీతపు హోరు జోరు అధికమైపోయినందున ప్రశాంతంగా ఉన్న ప్రజలలో కొంతమందికి ఆందోళన రేగుతోంది. దావీదు పాట పాడి వాయిద్యాన్ని వాయిస్తే సౌలుకు పట్టిన దెయ్యాలు పోయేవి. ఈ రోజుల్లో కొన్నిసార్లు కొంతమంది శబ్దాలు వింటుంటే లేనిపోయిన దెయ్యాలు పడుతున్నాయి. ఈ సంగతిని అందరూ గమనించాలి. స్థానిక సంఘాలలోనైనా సభలు సమావేశాలలోనైనా పరిమితమైన సంగీతము చక్కని శబ్దము ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కానీ ఇతరులకు అనవసరముగా అసౌకర్యాన్ని కలిగించే శబ్దాలతో మనం సాధించేది కూడా ఏమీ లేదుగా. అదేమంటే సంవత్సరానికి ఒకసారి మేము సమావేశాలు పెట్టుకుంటున్నాం, మీరు ప్రతిరోజు శబ్దాన్ని జరిగిస్తున్నారు, మేము మౌనముగా లేమా, ఈ 3 రోజులు మీరు తట్టుకోలేరా అన్నట్లుగా సమయపాలనను పాటించకుండా, సమయానికి మొదలు పెట్టకుండా, సమయానికి ముగించకుండా అర్ధరాత్రి వరకు కార్యక్రమాలను సాగదీసి అదుపులేని శబ్దాలతో ఆధ్యాత్మికతను ప్రపంచానికి నేర్పించాలనే భారం కొంతమందికి ఉండటం ఎంత విచిత్రమో కదా. అంటే వాళ్ళు అలా ఉన్నారని వీళ్ళు కూడా అలాగే ఉండి సమాధానం చెబుతారా? పొరపాటు చేసిన వారికి యువతల వైపున ఉన్నవారు కూడా మరో పొరపాటు చేసి వాళ్ళ పొరపాటును మనం చూపిస్తామా? ఒక సమయపాలన, ఒక సందర్భము లేదా? సమయానికి మొదలుపెట్టి సమయానికి ముగించి పరిమితమైన శబ్దముతో అక్కడ కూర్చున్న ప్రజలకు లేదా కొంచెం దూరం వరకు వినపడేటట్లుగా చక్కని శబ్ద యంత్రాలను వినియోగించుకుని దేవుని సేవలను జరిగించలేమా? దేవుని ప్రజలారా, దావీదు అద్భుతముగా పాడగలడు, వాయిద్యాన్ని వాయించగలడు. కవి, గాయకుడు, పండితుడు, మేధావి, యుద్ధవీరుడు, మహారాజు, ఇలాంటి విశేషమైన గుణలక్షణములు కలిగినటువంటి ఇతడు రాజైన తర్వాత దేవుని సన్నిధిలో ప్రవేశించి ప్రార్థిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి! దావీదుకు ప్రార్థన చేయటం వచ్చు. ఎలా ప్రార్థన చేశాడో చూడండి. దేవుని సన్నిధిలో కూర్చుండి ఇలా మనవి చేశాడు, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? నేను ఎప్పుడూ ఒదిగి ఉంటానయ్యా. అనవసరమైనటువంటి హడావిడిని సృష్టిస్తూ రాజుగా నేను పాలన చెయ్యను. నా కుటుంబం ఏమిటో, నా కుటుంబ నేపథ్యం ఏమిటో, నా కుటుంబంలో నేను ఎన్నవ సంతానమో, నా బాల్యం ఏ విధంగా గడిచిందో ఇవన్నీ నాకు తెలుసు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ప్రజలను ప్రేమించటానికి, ప్రజల గుండెలలో నేను నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఇంతగా హెచ్చించటానికి నేను ఎంతటి వాడను నాయన? నా కుటుంబం మామూలుది కదా.
మా తండ్రి యెషయి అత్యంత సామాన్యుడు కదా. ఈ సంగతులు నేను ఎప్పుడూ మరిచిపోయి అదుపు తప్పి ప్రవర్తించే ప్రవర్తన నాకు లేదు. నా సంతానానికి, నా కుటుంబానికి మీరు అనుగ్రహించిన ఈవులు గొప్పవి నాయనా అని ఎంత చక్కగా అదుపులో ఉండి ప్రార్థనను జరిగించాడో చూడండి. చాలామంది అనుకుంటారు, నాకు ప్రసంగం చేయటం రాదండి, ప్రసంగాలు నేర్చుకోవాలని ఉందండి, మీ బైబిల్ స్కూల్కి వస్తాను, ప్రసంగాలు నేర్పిస్తారా అని. ప్రసంగం నేర్చుకోవటం అంటే ప్రజలకు అర్థమయ్యేటట్లుగా దేవుని సంగతులను బోధించటం ఒక అద్భుతమైన కళ. అది మంచి ఆలోచన కాదని నేను అనటం లేదు, కానీ అలాంటి వారికి నేను చెప్పే ఒక సూచన, ముందు ప్రార్థన చేయటం నేర్చుకోండి. అదేంటండి బాబు, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, పొద్దున్నే లేచినప్పుడు ప్రార్థన చేస్తున్నాను, భోజనం చేసేటప్పుడు ఒక పావు నిమిషం ప్రార్థన చేస్తున్నాను, ఏదైనా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అప్పుడు ఒక పావు సెకను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ప్రార్థనే ఉందండి అని అనుకుంటారు కొంతమంది. అందరూ పావు సెకను చేయకపోయినా కొంతమంది ఎక్కువ చేస్తారు అనుకోండి. ప్రార్థన అంటే అదే కదండి అని. కాదు. అర్థవంతమైన ప్రార్థనలకును అర్థం లేని ప్రార్థనలకు చాలా వ్యత్యాసం ఉన్నది. అందుకనే యేసు ప్రభు మీరు ఎలా ప్రార్థన చేయాలోననే సంగతులను కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. చాలా సంగతులు చెప్పాడు, వాటిని చదువుకోండి. అంతేగాని ఎవరికి తోచినట్లుగా వాళ్ళు వ్యర్థమైన మాటలతో ప్రార్థనను జరిగించటం వలన ప్రయోజనము లేదు. ప్రసంగం చేయాలనుకునేవారు, నేను కూడా సంఘం ఏర్పాటు చేస్తానండి, నేను కూడా దైవ సేవకుడిగా మారతానండి, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తిగా ఉందండి అని అనుకునేవారు ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఆ తర్వాత ప్రసంగం చేయటం దానంతట అదే వస్తుంది. దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు అర్థం లేనటువంటి మాటలతో, విచిత్రమైనటువంటి పద్ధతిలో మనకు తోచినట్లుగా ప్రార్థించటం కాదు. ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏ మాట చెప్పాలి, ఎలా ఒదిగి ఉండాలి, ఎలాంటి విధేయతను చూపించాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అంతేగాని ఎవరికి తోచినట్లుగా వారు దేవుని సన్నిధిలో ప్రవేశించి ప్రార్థించటం సరి అయినది కాదు. విశ్వాసము, విధేయత, అణకువ, పద్ధతి, ఆధ్యాత్మిక సంస్కారము ఎంతో అవసరం. ఇక్కడ దావీదు చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో. మహారాజు అయిన తర్వాత, దేవా నీవే కదా నన్ను ఇంత గొప్ప మనిషిగా చేశావు, అసలు నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించావు, అలాగని వారికి తినటానికి ఉండటానికి ఏమీ లేని కుటుంబం కాదు. యెషయి కుటుంబం పెద్దదైనప్పటికీ అత్యంత పేదరికములో ఉన్న కుటుంబమేమీ కాదు. తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి కాస్త సరిపడే కుటుంబం అయినప్పటికీ నన్ను రాజుగా చేసిన నీ సన్నిధి గొప్పదని ఆయన. నేను ఎప్పుడూ కూడా నా హృదయాన్ని నీ సన్నిధిలో ఒదిగి ఉంచుకుంటానని చెప్పినటువంటి ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనందరం గ్రహించాలండి. అనవసరమైనటువంటి మిడిసిపాటులు, హెచ్చింపులు, నన్ను మించిన వారు లేరన్నట్లుగా వ్యవహరించే విచిత్రమైన ధోరణులు ఉన్నాయే, అవి ఏ విధంగానూ ఆధ్యాత్మిక వాదులకు సరి అయినవి కావు. ఆ తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో చక్కని మాట ప్రస్తావించబడింది. నేను చదువుతున్నాను, వినండి. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునుట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పిన మాట. ఆయన అపోస్తలత్వాన్ని మనం ఏ విధంగా వివరించగలం? ఎంత గొప్ప సేవ చేశాడు, ఎంత గొప్ప ప్రార్థనలు చేశాడు, ఎన్ని గొప్ప అద్భుతాలు చేశాడు మహానుభావుడు. ఆయన ఫిలిప్పీ సంఘంతో రాస్తున్నాడు, ఇదివరకే నేను గెలిచానని నేను అనుకోవట్లా, సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవట్లేదు. మరి ఏమనుకుంటున్నాడు? ఇంకా నేర్చుకుంటున్నాను, దేవునిలో ఒదిగి ఉంటున్నాను అని తనను తాను చెప్పుకున్న ఆ విశ్వాస విధేయతలో ఉన్న ఆ ఉన్నతమైన సంగతిని క్రైస్తవ ప్రపంచం అర్థం చేసుకోవాలి. మనం తిరిగి దావీదును పరిశీలన చేస్తే, నా హృదయము అహంకారము కలిగినది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు, అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకోకుండా అదుపులో ఉన్నాను, నా హృదయాన్ని అదుపులో ఉంచుకున్నాను అన్నాడు. అలా అదుపులో ఉంచుకున్నటువంటి అనేకులైన వారిని నేను అభినందిస్తూ, ఒకవేళ అదుపు తప్పిన వారిని పరిశీలించవలసినదిగా మనవి చేస్తూ, దేవుని దీవెనలను అందరూ పొందుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.